హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. స్థానిక నూకల శివశంకర్ చెందిన బాలాజీ జ్యువెలరీ షాప్ లో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ప్రవేశించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు అత్యంత పకడ్బందీగా ఈ చోరీకి పథకం వేశారు. షాప్ వెనుక భాగంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ తొలగించి ఆ రంధ్రాన్ని పెద్ద చేసి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత వెనుక గది నుండి ముందు గదికి ఉన్న తలుపునకు రంధ్రం చేసి షాప్లోని ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఈ ఘటనలో సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి చోరీ గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సిహెచ్వై శ్రీనివాస్ కుమార్, సిసిఎస్, ఎస్ఓటీ మరియు చందానగర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలో దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. షాప్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. గోల్డ్ షాప్ ఓకే సార్. ఈరోజు మాకు ఉదయము ఇక్కడ మా చందనగర్లో ఉండే బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్ నుంచి మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే రాత్రి మా దగ్గర దొంగతనం జరిగింది, కొంతమంది నిందితులు వచ్చి దొంగతనం చేసినట్టుగా ఉందని సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్థలను పరిశీలిస్తే దాంట్లో ఒక 2 వ్యక్తులు వచ్చి వెనక నుంచి ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ దాన్ని తొలగించేసి అది లోపలికి వచ్చి అక్కడున్న ఆభరణాలని దొంగతనం చేయడం కనిపించింది. అక్కడ దాంట్లో వాళ్ళు పోయినది 6 తులాల బంగారం, అలాగే 3.5 నుంచి 4 కిలోల వెండి పోయిందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళని మీ నిందితులు పట్టుకోవడానికి మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే క్రైమ్ బృందాలు కూడా దీని మీద వర్కౌట్ చేస్తామని, త్వరలో పట్టుకుంటామని చెప్పేసి చెప్తాను. అలాగే మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే మిగతా జ్యువెలరీ షాప్స్ ఎవరైతే ఉన్నారో ఈ చిన్నవాళ్ళు కానీ పెద్ద దుకాణాలు అందరూ కూడా ఈ లాకర్స్ అనేది ప్రాపర్గా పెట్టుకొని కొద్దిగా స్ట్రీమ్ లైన్ అన్ని బంగారు ఆభరణాలు బయట పెట్టకుండా షాప్లో బయట షోకేస్లో పెట్టుకుని అన్నింటిని కూడా లాకర్లో పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుందని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజెప్పాల్సిందిగా చెప్తాను.